అంబేద్కర్ ఆశయాలను, ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి ఆయన భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నిత్యం స్మరించుకోవాల్సిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ మార్గంలో నడవటమే ఆయనకు మనమిచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. పార్టీ నాయకులు మద్దిరాల మానీ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 136వ జయంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఒక మేధావిగా వెలుగొందినటువంటి వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో కానీ స్వాతంత్ర పోరాటం అనంతరం దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావుల 5గురిలో ఒకటిగా కీర్తించినటువంటి వ్యక్తి. దళిత వర్గాల నుంచి భారతదేశంలో పుట్టడం, దళిత జనోద్ధారకుడిగా నిమ్న జాతుల ఉద్ధరణకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి. తన జీవితాన్నే కాకుండా తన కుటుంబం యావత్తు కూడా త్యాగం చేసి ఈ దేశంలో నిమ్న వర్గాలకి, అదేవిధంగా సగభాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల కోసం మొట్టమొదట పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మహనీయుడు ఏ దళితులకో గిరిజనులకో ఒక వర్గానికో నాయకుడు కాదు. యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, యావత్ భారత జాతి ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాలు, ఇన్నిటి మధ్య రోజు ఏ విభేదాలు లేకుండా ఒక పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మార్చుకునేటటువంటి విధానాన్ని రూపకల్పన చేసి అందించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనంతరం అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అలజడి, అశాంతి, ఉగ్రవాదం, తీవ్రవాదం వేళ్ళూరుకొని పోయింది. కానీ భారతదేశం మాత్రం ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిపుణుడు, ఆర్థిక వేత్త, మరి రాజకీయ కోవిదుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని రెపరెపలాడించినటువంటి అంబేద్కర్ని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తుంచుకొని నివాళులు అర్పించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు గౌరవించదగ్గటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. చీకటిలో మొక్కుతున్నటువంటి అణగారి వర్గాలను వెలుగులోకి నడిపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.